దిస్ ఇస్ మై ఫస్ట్ టైమ్ గోయింగ్ టు థాయిలాండ్. సో ఫ్లైట్ తీసుకొని కరెక్ట్‌గా 3 అవర్స్‌లో ఫుకెట్‌లో పడ్డాను. పడిన వెంటనే ఎయిర్‌పోర్ట్ నుంచి ఇమిగ్రేషన్ అంతా ఫినిష్ చేసుకొని, అక్కడ లోకల్ క్యాబ్ బేరం ఆడుకొని, నా హోటల్‌కైతే ఎళ్ళిపోయాను. సో నేనుంటున్న హోటల్ పేరు ద రాయల్ పారడైజ్. ఇదైతే పటాంగ్ బీచ్ మధ్యలో ఉంటది. ఇట్స్ లైక్ లిటరల్లీ ఇన్ ద హార్ట్ ఆఫ్ ద సిటీ. అండ్ ఇక్కడ నుంచి అన్నీ దగ్గరే. సో నా రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా ఉంటుందనమాట. నేను యాక్చువల్లీ ఫుల్ ఎక్సైట్‌మెంట్‌లో వచ్చాను. చాలా రోజుల తర్వాత ఇట్స్ లైక్ బ్రేక్ ఫర్ మీ. సో ఐఎమ్ ఇన్ మై ఫుల్ జోష్. సో ఇదంతా అయ్యి 3:34 కల్లా రోడ్ల మీద పడి మ్యాంగో స్టిక్కీ రైస్ తిని, సో అక్కడ నుంచి బీచ్కి అయితే బయలుదేరాము. ఆన్ ద వేలో నేను దారిలో ఏది పడితే అది తింటూనే ఉన్నా. ఒక గార్బేజ్ అంటే లిటరలీ చెప్పాలంటే కనిపించింది ప్రతీదీ కడుపులోకి వేసుకుంటూనే ఉన్నా. ఈ 7-Eleven దగ్గర ఆగి ఇక్కడ షాపింగ్ చేసి, దాని తర్వాత పటాంగ్ బీచ్ లిటరల్లీ మాకు ఒక 2 కిలోమీటర్స్ వాక్ అంతే. సో హ్యాపీగా వాక్ చేసి దారిలో అన్ని షాపుల్లో తిరిగి అక్కడ నుంచి సన్సెట్కి బీచ్ టైంకి అయితే వెళ్ళిపోయాము. ఇక్కడ తెలిసిందే కదా, నాకు ఈ లోకల్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. కనిపించిన మళ్ళీ కొనేస్తూ ఉన్నా. సో కాసేపు అలా బీచ్లో తిరిగి డే 1 కదా, ఆల్రెడీ ముందు రోజు నేను ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకోవడం వల్ల ఆ నైట్ అంతా నాకు నిద్ర లేదు. సో ఇది అయిపోయిన వెంటనే రూమ్కి వెళ్ళి ఐ లిటరల్లీ క్రాష్డ్. వెయిట్ ఫర్ డే 2.